మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో ఇగో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో గంగిరెద్దుల సామాజిక వర్గం గురించి మనం మాట్లాడాలి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినటువంటి ఆ కులాల గురించి మనం డిస్కస్ చేయాలి. సో మనదే కులమైనా ఇంకోటైనా మన కింద ఉన్నటువంటి ఆ వర్గాల గురించి మనం ఆలోచన చేయాలి. వాళ్ళని పైకి తీసుకొచ్చే ఆలోచన చేయాలి. రాజ్యాంగం కూడా అదే చెప్తున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే విషయాన్ని చెప్పారు. సో కాబట్టి ఈ వర్గాలను మనం పైకి తీసుకురావాలి. మీరు ఏదైనా తీసుకోండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇందులో సబ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ కులాలు మొత్తం చాలా దారుణంగా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు బీసీలో కూడా ఒక 3-4 కమ్యూనిటీసే కొంత మెరుగైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతున్నాయి పొలిటికల్గా అండ్ ఇంకే రకంగా విద్య పరంగా చూసినా, ఉద్యోగాల పరంగా చూసినా. సో ఈ ఎంబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, అందరూ కలిపితే చాలా ఎక్కువగా ఉంది, అయినా కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన వ్యవస్థలు అయినా అంతటి పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు కొంత పైకి రావాలని ఒక దీంతో కొట్లాడుతున్నారు, ఒక ఆత్మగౌరవంతో కొట్లాడుతున్నారు. సో అందులో భాగంగా మనం జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి గెలుపొందిన ఏకైక సర్పంచ్ అట. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామ సర్పంచ్గా గెలుపొందిన ఆవుదొడ్డి చామంతి వెంకట్ గారులకు హార్దిక శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఏ రోజున ఇది 3వ తారీఖు. ఆ 3వ తారీఖు వీళ్ళకి అభినందన సభ పెట్టబోతున్నారు. అభినందన సభ బీసీ సమాజ్ అండ్ బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచ్లుగా, సర్పంచ్గా గెలుపొందిన వారికి ఆత్మీయ అభినందన సభ. ఎంబీసీలకు ఆద్యుడు, జననాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరి ఠాకూర్. నమస్తే అన్న. నమస్తే. సో సూర్యారావు గారు మనందరికీ తెలుసు, ఎంబీసీల కోసం ఆయన కొట్లాడుతున్నారు. సో ఆయన బీసీ మూమెంట్లో కూడా ఎంబీసీల సంగతి ఏందన్నది ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్నారు. నమస్తే అన్న, ఏం జరుగుతున్నది, ఏంది ఇది మీటింగ్ ఉద్దేశం ఏంది? మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా, మీ కుటుంబ సభ్యులకు మరియు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా రేపు 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి ఏకైక మహిళా ఎమ్మెల్యే గెలిచింది. మహిళా సర్పంచ్ ఒక్కరే ఒక్కరు రాష్ట్రం మొత్తం మీద. సావిత్రిబాయి పూలేని స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు ఆమె జన్మదినం ఉన్నది కాబట్టి ఆ మహిళా సర్పంచ్ తో పాటు ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 24 మంది గెలిచినారు గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి. ఎంత వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచ్ ఒక ఆమె, ఉప సర్పంచ్ 3, మిగతా వాళ్ళు వార్డు మెంబర్లు. వీళ్ళందరినీ కూడా హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు తీసుకొచ్చి అభినందించాలన్న ఏకైక సంకల్పంతో బీసీ సమాజం కంకణం కట్టుకున్నది. వాళ్ళే కాకుండా గతంలో కూడా మేము దాదాపు 2013 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంబీసీ సర్పంచులందరినీ మేము ఐడెంటిఫై చేసి 996 మంది సర్పంచులని రవీంద్ర భారతికి తీసుకొచ్చి మేము అభినందించడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే రేపు 3వ తారీఖు నాడు కూడా గంగిరెద్దుల సామాజిక వర్గం నుంచి కలిసిన వీళ్ళందరినీ కూడా దాదాపు 24 మందిని అందరినీ కూడా తీసుకొచ్చి ఆ రోజు మన ప్రముఖులందరినీ, మీలాంటి మిత్రులందరినీ కూడా ఆ రోజు ఆ వేదికకు పిలిచి వాళ్ళకి పరిచయం చేయాలి, వాళ్ళతోని మీ బ్లెస్సింగ్స్ ఇప్పించాలన్న ఇంటెన్షన్తో ఏకైక కార్యక్రమం. సో ఎందుకు గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని మీరు ఎంచుకున్నారు? మీరు అన్నట్టు ఇంతకుముందు సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గం అంతకంటే లేదు. ఇక మన బీసీ జాబితాలో గంగిరెద్దుల సామాజిక సంచారమే కదా, సంచారమే. ఇప్పుడు సంచారాన్ని వదిలి అక్కడక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకొని పిల్లలకి ఎడ్యుకేషన్, వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో పాలనలో భాగస్వామ్యమైనారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ సమాజం గుర్తించాలి, ఈ సమాజం గుర్తించి వాళ్ళని హక్కును చేర్చుకోవాలన్న ఇంటెన్షన్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సార్ కూడా చెప్పినాం, చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తే ఏమైందంటే వాళ్లకు కొంత స్ఫూర్తి వస్తుంది, మమ్మల్ని కూడా ఈ సమాజం గుర్తిస్తుంది, మేము కూడా పాలన ఇప్పుడు సర్పంచ్ లెవెల్లో వచ్చినాం, రేపు పొద్దున ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే లెవెల్కు రావాలన్న భావన వాళ్ళలో కలుగుతుందా అన్న ఇంటెన్షన్తో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో 3వ తారీఖు అంటే ఎల్లుండి ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళకి అభినందిస్తారు వాళ్ళందరినీ. సో ఇంకా చాలా కులాల్లో కూడా కొంతమంది 1-2 గెలిచినారు. అది చాలా గొప్ప సక్సెస్ అనే చెప్పాలి. మీరు పోయిన అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్ చరిత్ర అంతా తీస్తే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ చాలా డిఫరెంట్గా
మనం చెప్పొచ్చు. పెద్ద ఎత్తున బీసీలు ఎస్సీలు కూడా జనరల్ స్థానాల్లో గెలుపొందినటువంటి సందర్భం మనకు కనబడుతున్నది. సో ఇది ఇంకా మరింత ముందుకెళ్లాల్సిన అవసరం నాకు ఉన్నది. తెలిసినంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఈ సామాజిక వర్గం గెలిచినంతగా ఎన్నడూ గెలవలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర కూడా డాటా ఉంది. ఇప్పటి వరకు ఈ చిన్న కులాలల్లా గంగిరెద్దుల సామాజిక వర్గంలో గతంలో 1-2 అక్కడక్కడ గెలిచినాయి తప్ప ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి ఇంత సంఖ్య మునిపెన్నడూ గెలవలేదు. ఇప్పుడు వీళ్ళకి అపోనెంట్ ఎవరు వీళ్ళు? ఈమె ఇండిపెండెంట్ గెలిచిన ఇండిపెండెంటా? ఇండిపెండెంట్ ఈమె అన్ని పార్టీలను ఎదిరించి అక్కడ మొండ్రాయి నుంచి సర్పంచ్కి ఎన్నికైంది. అక్కడ బీఆర్ఎస్ పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది, ఇతర పార్టీలు పోటీ చేసినారు. అయినా కూడా ఈమె బెదరకుండా ఈమె డిగ్రీ పాస్ అయింది. డిగ్రీ పాస్ అయిన మహిళ ఈమె అక్కడ ఎదురొడ్డి నిలబడి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచింది. నిజంగా ఆమెకు మన ఛానల్ తరపున మరియు బీసీ సమాజ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు. గెలిచిన వారందరూ కూడా దయచేసి ఆ రోజు మీరందరూ కూడా రావాలి. ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా నా మనవి ఏంటంటే ఆ రోజు జనవరి 3వ తారీఖు నాడు తప్పనిసరిగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మీరు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తారని బీసీ సమాజ్ తరఫున కోరుకుంటున్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమంది ఉన్నారు ఈ గంగిరెద్దుల వాళ్ళు రాష్ట్రంలో? రాష్ట్రంలో బాగానే ఉంటారన్న. అంటే సంఖ్య తెలుసు. సమగ్ర కుటుంబ సర్వే కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసిన సర్వే కానీ వాళ్ళందరూ బయటకు చెప్పట్లేదు. కానీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వాళ్ళ జనాభా ఉంటేనే కదా వాళ్ళు ఎన్నికయ్యేది. జనాభా లేకుంటే ఎక్కడ ఎన్నికైతారు? వీళ్ళు రెడ్లు కమ్మలు వెలమలు కాదు. జనాభా లేకుండా ఎన్నిక కావడానికి. కాబట్టి ఇలా జనాభా ఉన్నది కాబట్టి అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచింది. మొండ్రాయి విలేజ్ లో వీళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. పెద్దపల్లి దగ్గర మందులపల్లి అని ఒకటి ఉన్నది. మందులోళ్ళు ఆడ 10 మంది వార్డు మెంబర్లు ఉంటే 9 మంది ఇల్లే, సర్పంచ్ ఇల్లే, ఉప సర్పంచ్ ఇల్లే. అంటే కొన్ని ఏరియాలలో ఈ జనాభాలకు అంటే చిన్న కులాలకు సంబంధించిన జనాభా చాలా వరకు మందులు కానీ, వీరముష్టి కానీ, వంశరాజు కానీ ఇప్పుడు చాలా మంది స్థానిక సంస్థల్లో పాలనలో భాగస్వామ్యం అయినారు. దీని తర్వాత వాళ్ళందరినీ కూడా మేము స్టెప్ బై స్టెప్ గా మీ అందరి ఆశీస్సులతో వాళ్ళని చేయాలని, వాళ్ళని అభినందించాలనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది.